హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది పెసర దోశ అండి. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. అందరూ కూడా ఎక్కువ శాతం మనం మినపప్పు బియ్యం వేసి దోశలు వేసుకుంటాము. దానికంటే ఇలా పెసర దోశలు షుగర్ పేషెంట్లు తింటే చాలా మంచిదండి. మార్నింగ్ దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. ఇందులోనే ఒక 2 పిరికళ్ళు బియ్యం అయితే వేసుకున్నానండి. 2 పిరికళ్ళు సరిపోతాయి. వీటిని వాటర్ పోసి శుభ్రంగా ఇలా కడుక్కున్నాను. కడిగేసి ఒక నైట్ అంటే కనీసం 6 to 7 అవర్స్ అయితే మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేసాను. ఎర్లీ మార్నింగ్ చూడండి మంచిగా నానాయన్నమాట. పెసలు ఎప్పుడు కూడా పొట్టున్నవే తీసుకోండి. ఇలా నానిపోయిన పెసల్ని మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లో వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, నేనైతే మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గంట తీసుకొని మొత్తం కూడా 2 సార్లు పట్టుకున్నాం కాబట్టి మొత్తం కలిసేటట్టు ఇలా ఈ పేస్ట్ అంతా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం తీసుకున్నానండి, ఈ పూటకు సరిపోను. దానిలో కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా మొత్తం పేస్ట్ ఆ బ్యాటర్కి జీలకర్ర అంతా కూడా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ వెలిగించి పెనం మీద వేడెక్కిన తర్వాత ఇలా దోసల పిండి వేసుకుంటున్నాను. చూడండి మంచి రౌండ్గా వచ్చేటట్టు వేస్తున్నాను. పెనం మీద ఇలా దోసల పిండి పాముకున్న తర్వాత కొంచెం మనం ఆయిల్ ఇట్లా చివర్లెంపటి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఒక సైడ్ అయితే వేగిపోయింది, రెండో సైడ్కి టర్న్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత మంచిగా వేగిందో. అలానే రెండో వైపు కూడా తిప్పుకొని మంచిగా కొంచెం రెండో సైడ్ అంత ఎక్కువగా ఇది అవ్వనవసరం లేదు. ఒక 2 నిమిషాలు అలా పెట్టేసి దీన్ని తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఇలాగే మరొక దోశ కూడా వేసుకుంటున్నాను. చూడండి సర్వ్ ప్లేట్లో వేసుకొని మరొక దోశ కూడా వేసుకొని మళ్ళీ దీన్ని కూడా టర్న్ చేసుకొని కాల్చుకున్న తర్వాత ఇలా దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లో వేసుకుంటున్నాను. దీన్ని పల్లీల చట్నీ, అల్లం చట్నీ, సాంబారు ఇలా దేంతోనైనా తినేసేయొచ్చండి. నేనైతే పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో ఈజీ అయినటువంటి పెసర దోశలు హెల్దీ రెసిపీ రెడీ అయిపోయిందండి. మరి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.